ఈ 72 గంటలు రైన్ఫాల్ గురించి అలర్ట్ రావడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి 7 మండలాలకు సంబంధించి కూడా ఈ రైన్ఫాల్ ఏ విధంగా ఉంటుందనేది అలర్ట్ మెసేజ్ రావడం జరిగింది. కాబట్టి దీని సందర్భంగా హుజూర్నగర్ సర్కిల్ పరిధిలో మొత్తము 39 చెరువులు ఉన్నాయి. ఆ 39 చెరువుల్లో 30 చెరువుల వరకు కూడా ఇప్పటికీ ఫుల్ లెవెల్లో వచ్చి వాటర్ ఫుల్గా ఉంది. మరియు మిగతా 2 చెరువులు ఆల్రెడీ అలుగుపోస్తూ ఉన్నాయి. ఇంకా 7 చెరువుల్లో మాత్రం నీరు అంతంత మాత్రంగా ఉంది. కాబట్టి మేము మా కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, మీరు ఏదైనా పనులు ఉంటే ఈ 2-3 రోజులు ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా చూసుకోమని చెప్పని మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను జరిగినటువంటి కాన్ఫరెన్స్లో కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇద్దరు కూడా అన్ని శాఖల వారికి కూడా అప్రమత్తం చేసినాడు. అదే విధంగా పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. మా దగ్గర ఈరోజు ముఖ్యంగా 2 ప్రాంతాల్లో కల్మర్చండు జాన్పాడ్ వేర్ రోడ్లో వాటర్ రోడ్డుపై నుంచి వెళ్తూ ఉన్నది. అక్కడ మేము ఆల్రెడీ స్టాపర్స్ పెట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన జాన్పాడ్ అండ్ నేరేడ్చెల్ల ప్రాంతంలో కూడా రోడ్డుపై నుంచి వాటర్ వెళ్తూ ఉంటే అక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరికీ మేము తెలియజేసేది ఏమంటే, మనకు ఈ యొక్క వర్ష సూచన అనేది గట్టిగా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పశువుల కోసమని, కాయడం కోసమని, చేపలు పట్టడం కోసమని చెప్పని, లేదా చెరువు నుంచి అలుగు చూడడం కోసమని ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటికి రావద్దు. అదేవిధంగా మట్టితో కొట్టినటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నట్టయితే, ఈ ముసలివారు కావచ్చు, వీళ్ళు కావచ్చు, రేకులతోని మట్టి గోడలతో ఉన్నటువంటి ఇండ్లు, పాత ఇండ్లు ఉన్నట్టయితే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఖాళీ చేసి బయటికి రావాలి. కలెక్టర్ గారు, ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం రియాబ్ సెంటర్స్ వాళ్ళని ఏర్పాటు చేయమని చెప్పినారు. దాని ప్రకారంగా అందరూ కూడా రియాబ్ సెంటర్లో ఉండాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎవరైతే మనకు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, డివిజన్ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో వీళ్ళందరూ కూడా మీరు సేవలు అందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి కోరుకుంటూ, మా పోలీస్ శాఖ తరఫున మేము ఎలాంటి చిన్నది ఉన్నా కూడా 100 కాల్ చేస్తే మేము అక్కడికి వచ్చి అన్ని సహాయ సహకారాలు మీకు అందిస్తామని చెప్పని తెలియజేసుకుంటున్నాం. సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి మా ఎస్ఐలు అందరికీ ఇట్లా వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువుల యొక్క వర్షం యొక్క పరిస్థితిని బట్టి చెరువులు నిండి ఏ విధంగా వెళ్తాయి అనేది ఒకటి మనం వెరిఫై చేయమని చెప్పాము. చెరువులు నిండి రోడ్లపైకి వెళ్ళి రాకపోకలు ఇబ్బంది జరిగినట్లయితే అక్కడ కంపల్సరీగా స్టాపర్స్ లేదా మా సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేసి అలా వాటికి వెళ్ళడానికి అనుకూలంగా ఏర్పాటు చేయమన్నా. ఒకవేళ వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే ఆ చుట్టూ మన మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి వాళ్ళని అప్రమత్తత చేయమని చెప్పినాము. పాత ఇళ్లలో ఉన్నటువంటి ముసలివారు ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తించి వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్కి తరలించమని చెప్పి కూడా మేము చేయడం జరిగింది. ఈ 72 గంటల భారీ వర్షాలకు మేము ప్రిపేర్ అయి ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ప్రాణ నష్టం జరగకూడదని చెప్పని మేము దానికి తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది.